చాలా సార్లు ఎవరైనా గద్దిస్తే హెచ్చరిస్తే మనకి ఇష్టం అవ్వదు కదండి. ఎందుకంటే వారెవరు నన్ను గాయపరచడానికి బాధ పెట్టడానికి కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఆ సామెతల గ్రంథకర్త 27వ అధ్యాయం 6వ వచనంలో మేలును కోరిన స్నేహితుడు గాయములు రేపును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నీ మేలు కోరిన వారే నీ గాయాలు రేపుతారు. నేను సరిచేయడానికి, నేను చక్కదిద్దడానికి, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చూడడానికి ఎవరైతే ఇష్టపడతారో, అది తల్లిదండ్రులైనా, సావుకుడైనా, సావుకురాలైనా, నీ గాయం కలుగు చేస్తున్నప్పుడు అది నీ మేలు కోరి అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకో. ఊరికే ఎవరు పనిగట్టుకొని నీ గాయం రేపరు, క్రమాన్ని బోధించరు. నీ మేలు కోరి నువ్వు బాగుండాలని, నువ్వు దీవించబడాలని ఆ మాటలు తెలియజేస్తా ఉంటారు. నీ గాయాలు రేపుతున్నారో అది నీ మేలు కోరని గుర్తెరిగి ఆ గాయమును స్వీకరించు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి నీ భవిష్యత్ కాలంలో మేలుకరమైన జీవితంలో ఉండడానికి ప్రభు కృప చూపిస్తారు. అట్టి కృప పరిశుద్ధ దేవుడు నీకు ఇచ్చినట్లు నీ కోసం ఒక చిన్న ప్రార్థన. మహాగరుడు తండ్రి, నీ బిడ్డలు వారిని హెచ్చరిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు, వారు మేలు కోరి మాట్లాడుతున్నప్పుడు, గాయములు రేపుతున్నప్పుడు స్వీకరించి మేలైన మార్గంలోనికి నడిచే కృప దయచేయమని క్రీస్తువని మీ నామములో ప్రార్థన నుంచి పొందుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.